దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం నీ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారండి. అద్భుతంగా దేవునికి మహిమకరంగా శక్తివంతంగా మరి రావులపాలెం జరగడము, మరి దేవుని మహిమార్థమై నిన్న మొన్న ఇంక ఈరోజు శనివారం కదండి. ఈరోజు మీ అందరికీ తెలుసు అద్భుతమైన ఉజ్జీవ సభ మరి ఎక్కడ వెస్ట్ డిగ్రీ కాలేజ్ సికింద్రాబాద్ ఆనంద్ థియేటర్ ఎదురుగా అందరూ కూడా ప్రార్థించండి, పాలు పొందండి. రెండవదిగా ప్రతి సండే కూడా ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు, హైదరాబాద్ హయతనగర్ దగ్గర కలవరి ప్రామిస్ ల్యాండ్లో, నెక్స్ట్ బెల్లంపల్లికి వచ్చేవారు ప్రతి సాటర్డే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఉదయం సాయంత్రం మీకు ఇంత వాగ్దానాలు దేవుడు అందిస్తున్నాడు మా ద్వారా. మా కొరకు ప్రార్థించండి. నేను చెప్పే దేవుని వాక్యాన్ని మీద మీరు ఆధారపడండి. వాక్యము ప్రార్థన ఈ రెండు శక్తి కలిగింది. ఎందుకంటే మనకు 2 కళ్ళు ఎంత ప్రాముఖ్యమైందో, దేవునితో మాట్లాడడం, దేవునితో మనతో మాట్లాడడం. ఈ అనుభవం మనకు కలిగి ఉండటానికి ఈ ప్రయాసం. ఏదో కల్వరి మినిస్ట్రీకి వస్తే ఇది వింటే మీరు మా వాక్కుగా దేవుని వాక్కు కాబట్టి మీరు రక్షణ లేని బిడ్డలు ఎవరైనా యేసు రక్షకుడు నీ కొరకు మరణించి తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, మరలా రాబోతాడు. ఏంటి యేసయ్యను నమ్మితే పరలోకం, నిత్యజీవం, పాపక్షమాపణ. అందుకని ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. క్షమించబడ్డం, ప్రేమించబడ్డం అది ఎక్కడ యేసయ్య దగ్గరే. అది కూడా మనం నేర్చుకోవాలి. ఈరోజు ఎన్ని కష్టాలు లేదు, ప్రతి కష్టంలో దేవునికి విడిపిస్తాడు. నువ్వు ఎందులో ప్రయాణం చేస్తున్నావు నీకు విడుదల ఉంది. ధైర్యంగా ఉండు. మనకిచ్చాడు కదండి 50 రోజులప్పుడు. ఆల్రెడీ అనేకులు స్టార్ట్ అయ్యాయి. 12 గంపలు, 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన ప్రతి వాగ్దానం కదండి దేవుడు నెరవేరుస్తాడు. ఒక్క మాట చదువుకుందాం. నేను చదువుతున్నాను. మరి యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం. అతని పక్షమున జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లు విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపు తీసేదను. నీ పక్షముగా ఉన్నాడంట దేవుడు. ఏమంటున్నాడండి? నేను నీ పక్షముగా ఉన్నాను. వాగ్దానం చదువుకుంటాను. నిన్న ఈరోజు ఏమంటున్నాడు? నీ ఎదుట ప్రతి తలుపు నేను తెరుస్తా. ఏ ద్వారము నీ ఎదుట మూయబడిన ప్రతి ద్వారములు తెరవబడును. ఆమేన్. నీ ఎదుట మూయబడిన ప్రతి ద్వారములు తెరవబడును. కాబట్టి ధైర్యంగా ఉండు. ఆత్మీయ, ఆర్థిక, సేవ, ఉద్యోగపరంగా, వ్యాపారంగా, కోర్టు కేసులు ఏ డోర్స్ అయితే క్లోజ్, ప్రతి డోర్ ఓపెన్ కాబోతుంది. యేసు పొందిన గాయముల చేత మీరు స్వస్థతను పొందుతారు. యేసు రక్త బలియాగం ద్వారా మీ కుటుంబాలకు రక్షణ. యేసయ్య నామములో ఏ దారిద్రత, ఏ శాపం, ఏ బంధకం తొలగిపోబోతుంది. నమ్ముతున్నారా? అందుకే ఈరోజు వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మీరు వాగ్దానం వింటూ ప్రేయర్ చేస్తున్నప్పుడు మీరు రిసీవ్ చేసుకోండి. మీరు లైక్ చేసి మంచి కామెంట్ పెట్టి అందరికీ షేర్ చేయండి. ఎందుకు నేను మార్నింగ్ ఈవినింగ్ లైవ్ చూడండి, వాక్యం వినండి అంటే వాక్యము జీవం ఉంది కాబట్టి మిమ్మల్ని బలపరుస్తుంది. ఆ ఉపదేశంలో శక్తి ఉంది కాబట్టి మీరు నిలబడగలుగుతారు. అక్కడ అందరం దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ, మారు మనసు లేని వారికి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, నానావిధ రోగములతున్న వారికి స్వస్థత, విడుదల, పాపములు, శాపములు, కృంగిపోయి, ఇరిగిపోయి, నలిగిపోయిన వారికి విడుదల. అయ్యా, ఇతర దేశములన్నీ రక్షించి క్షేమంగా ఉండాలి. అయ్యా, భయంకరమైన దురవస్థలు ప్రజలు అనుభవిస్తున్న స్థితిలో మీ కృప ఉంచండి. మా దేశమును, మా రాష్ట్రాలను, మా పట్టణాలని, మా గ్రామాలని క్షేమమును, రక్షణ, కృపతో నింపమని అడుగుచున్నాను. అయ్యా, మా రాజులు, అధికారులని అయ్యా, వారి పరిపాలనలో ప్రజలకి న్యాయమును, సమాధానం దయచేయండి. ఏ కుటుంబాలు విడిపోయాయో అయ్యా, వారి కుటుంబాలు కట్టబడాలి. ఎవరి గర్భం లేదని ఏడుస్తున్న గర్భాలు తెరవబడాలి. ఎవరి వివాహం కావట్లేదు, సంబంధాలు వచ్చే వివాహాలు, ఎవరికి జాబ్ లేదో నీ సహాయం చేసి, ఏ వ్యాపారాలు నలిగారో లేవనెత్తి వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి. చంటి పిల్లలు, పెద్దలు, వృద్ధులు, ప్రతి ఒక్కరిని భయంకరమైన దుర్దినాలు మీరు కాపాడండి. దైవజనులు కాపాడు, దైవజనురాలు కాపాడు, వారి బిడ్డల్ని కాపాడు. శత్రువు నుంచి అందరినీ విడిపించు ప్రభా. శోధకుడు ఏ కుటుంబంలో ఉన్న వాడు పారిపోవాలి. ఏ ఇంట్లో ఏ శోధన ఉన్న విడుదల కలగాలని ప్రార్థిస్తున్నాం. స్కూల్కి వెళ్తున్నా, కాలేజీకి వెళ్తున్నా, యూనివర్సిటీకి వెళ్తున్నా బిడ్డలందరినీ, ఇతర దేశంలో మా ప్రియులందరినీ మీరు భద్రపరిచి కాపాడండి. శత్రువు నుంచి విడిపించండి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ప్రతి ఆయుధాన్ని గద్దిస్తూ నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, మేము వెళ్ళిన ఎక్కడెక్కడికి మీటింగ్స్కి వెళ్ళామో, ఎక్కడెక్కడ వెళ్ళబోతున్నా కూడా నీ కృపా సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసు నామములో ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని, వారి దాంపత్య జీవితాన్ని వర్ధిల్లజేసి ఆశీర్వదిస్తున్నాం. బర్త్డే బిడ్డలను మరొకసారి దీవిస్తూ నూతన సంవత్సరం శుభములు వారి మీద ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి,
షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. ముఖ్యంగా ఈరోజు సాటర్డే అండి, బెల్లంపల్లిలో సాయంత్రం 5:30 నుంచి 9 అద్భుతమైన సువార్త ఉజ్జీవ సభ. ఎవరు బెల్లంపల్లికి వచ్చినా ఫ్రీ అకామిడేషన్, ఫ్రీగా మీరు ఉండి వాక్యం విని ప్రార్థనలో గడిపి ఆదివారం ఆరాధన అటెండ్ అయి వెళ్ళొచ్చు. మరి ప్రతి సండే మీకు కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు ఉంటాయి. కుటుంబాలుగా హైతనగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్లో పాలు పొందండి. ఈరోజు శనివారం మరి సాయంత్రం 5 గంటలకి హైదరాబాద్ సికింద్రాబాద్ వెస్లీ డిగ్రీ కాలేజ్ ఆనంద్ థియేటర్ దగ్గర అద్భుతమైన సువార్త నూతన సంవత్సరపు ఆశీర్వాదపు సభ. కుటుంబాలుగా మీ అందరికి తెలుసు, వెస్లీ డిగ్రీ కాలేజ్ ఆనంద్ థియేటర్ దగ్గర సికింద్రాబాద్. కుటుంబాలుగా సాయంత్రం పాలు పొంది దేవుని దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.